ఏం చేస్తున్నారు ఈరోజు? పెసరట్టుతో కూర. పెసరట్టుతో కూర బాగుంటుందా? టేస్ట్ చేసి చూస్తారు కదా మీరే. అంతేనా? సరే, పెసరట్టు కూర. అవును. సో సంధ్య గారు చాలా వెరైటీగా పెసరట్టుతో కూర చేస్తారంట. మరి పెసరట్టు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరట్టు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సంధ్య గారు చక్కగా పెసరట్టు కూర అన్నారు. ఫస్ట్ అట్టు తీసుకోవాలా మనం? అవును. ఆల్రెడీ ఫస్ట్ పెసలు నానబెట్టి ఇందులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కలిపి నేను పేస్ట్ చేశాను. పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు ఆల్రెడీ. సో దీన్ని మనం అట్టు చేసుకుందాం. ఓకే. దానికన్నా ముందు కూడా ఇది చింతపండు రసం అండి. చింతపండు, ఉప్పు, పసుపు వేసి వాటర్ వేసి నానబెడతాం. పులుపు కావాలి కూరకి. సో ఇది కూడా నానితే ఈ లోపు మనకి ఈజీ అయిపోతుంది కదా చేసుకోవడం. పసుపు. ఎస్. సో ఇప్పుడు అట్టు వేసుకుందాం. ఇప్పుడు ఈ అట్టు కూర అట్టుని ఈ అట్టు మందంగా వేస్తారు, కొంచెం తిక్కగానే వేయాలి. కర్రీ కదా, ఉడికితే మళ్ళీ పీసెస్ అయిపోద్ది. అంటే మీకు ఈ అట్టు కూర ఎవరు నేర్పించారు? మమ్మీ చెప్పారండి. ట్రెడిషనల్ వంట అయితే ఇది. అంటే పాతకాలం ఉంటదని. సో బేసిక్ గా మనకి పెసర పునుగులు కూర చేస్తుంటారు కదా, సో మీరేమో వెరైటీగా పెసరట్టు కూర అన్నమాట. ఇడ్లీలతో ఉప్మా చేస్తారు కదా, అలా అన్నమాట. ఎన్ని ఐడియాలు వచ్చేస్తున్నాయో కదా, ఒక టిఫిన్ తో ఇంకొక టిఫిన్. ఇది వరకు కూడా చపాతీలతో వీటితో కూడా కొంచెం స్వీట్, పాయసం ఇలాంటివి చేశారు మన ప్రోగ్రామ్ లోనే. సో వెరైటీగా ఉంది. అదే వెరైటీ అనేసి. ఇప్పుడు ఇది అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందేనా? ఇంకొకటి వేసేస్తే. సో ఇప్పుడు మీకు 2 అట్లు కావాలా? అవునండి. ఇంకా మనకు అట్లు కాలుతున్నాయి కదండి. దీన్ని పీసెస్ చేద్దాం అండి లోపు. ఓకే. ఇట్లా పీసెస్ చేసేసి. సో మరీ చిన్న చిన్న చేయకుండా కొంచెం మీడియం సైజ్ చేస్తే బెటర్. మళ్ళీ పీసెస్ ఇంకా ముద్దగా అయిపోతుంది. సో మనం ఎలాగో మందంగా వేసుకున్నాం కాబట్టి ఈ పీసెస్ కూడా చక్కగా కనిపించాలంటే మనం నైఫ్ తో మంచి షేప్స్ ఇచ్చుకోవచ్చు కదా. ఇచ్చుకోవచ్చు. అలా చక్కగా స్క్వేర్స్ కట్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు కూడా. చేద్దామా? ఓహో, ఇప్పుడు నేను చెప్పాను చేస్తున్నారా? వద్దులేండి, కాలుతుంది కదా, అది కాసేపు అయిన తర్వాత తుప్పుదాం. ఈ లోపు మనం ప్యాన్ పెట్టేసుకుందాం. దీని మీద పెట్టేయండి. ఆయిల్ తాలింపుకి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీల. ఓకే. అట్లా అయిపోయాయి, ముక్కలు కూడా అయిపోయాయి. దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అవునండి. కరివేపాకు. ఓకే. ఇది కొంచెం వేగాక ఈ కరివేపాకు కొంచెం మంచిది అనుకుంటాం గీత, చూడు. మనం అలా అన్నామంటే అది పైకి వస్తుంది, అందుకని నేనేం మాట్లాడలేదు. పచ్చిమిర్చి అండి, ఎండుమిరపకాయలు 1-2. పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2. సో ఇది ఎలా మనకంటే కొంచెం పులుసు కూరలా వస్తుంది. పులుసు అండి, చింతపండు పులుసు. పులుసు వేస్తే కొంచెం ముద్దలా. ఓకే. లైట్ గా ఆనియన్స్ వేస్తున్నానండి ఫ్రై అవడానికి. ఇదే వెరైటీలో మనం దోశతో కూడా చేసుకోవచ్చా అండి? పడిపోతున్నావు కదా. చేసుకోవచ్చు. అంటే అప్పుడు అది ఎలా అవుతుందంటే వడకర్రీ లాగా అవుతుంది. అంటే అయిపోద్ది కదా, మనం కలిపేటప్పటికి అది ఇలా అయిపోద్ది కదా ముద్దలాగా. సో ఇప్పుడు చింతపండు పులుపు. చింతపండు, పసుపు కొంచెం చాలండి, ఎక్కువ వద్దు. ఎక్కువ అయితే మళ్ళీ ముద్ద అయిపోతుంది బాగా. అండ్ మనకి పెసరట్టు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ పులుపు ఇదంతా కలిపి చాలా బాగుంటుంది అనుకుంటా. దీనికి పడుతుందండి పులుపు అంతా. ఫుల్ అది ఇలా పఫీగా ఉంటుంది కదా, సో బాగా అబ్జర్వ్ స్పంజీ లాగా ఉంటుంది. ఇది మరుగుతుంది. ఇప్పుడు పెసరట్టు ముక్కలు వేద్దాం. ఇది రైస్ తో చాలా బాగుంటుంది. రైస్ యాక్చువల్గా సైడ్ డిష్ అక్కర్లేదు దీనికి, ఎందుకంటే ఆ ముక్కలే ఉంటాయి కాబట్టి తినేయచ్చు. ఆపేద్దామండి చాలా. ఇది బౌల్లో తీసుకుందాం. అయిపోయింది. ఆ ఎండుమిర్చి వల్ల ఇంకా మంచిగా మనకు స్పైసీగా కూడా
సో ఇంకొంచెం మనకి పులుసు కూరలా కావాలంటే కొద్దిగా పులుసు వేసుకున్నా బాగానే ఉంటుంది కదా అనిపిస్తుంది. అంటే నాకు ఇది చూస్తుంటే అంటే ఇలా మళ్ళీ పులుపు ఎక్కువైపోతుంది. పులుపు కాకుండా కొంచెం గ్రేవీ టైప్ లో కావాలి అనుకుంటే ఇది కొంచెం డ్రైగానే వస్తుంది. డ్రైగానే ఉంటుందా? రెడీ? ఓకే అండి. ఓ బాగుందండి, చక్కగా సింపుల్ గా బాగా చేశారు. బుడ్డి బుడ్డి ఫ్లవర్స్. రెడీ? పెసరట్టు కూర. పెసరట్టు కూర రెడీ. వావ్, వేడి వేడిగా వెరైటీ పెసరట్టు కూర రెడీ అయిపోయిందండి. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ పెసరట్టు కూర తయారీ విధానం ఒకసారి చూద్దాం. పెసరట్టు కూర తయారు చేసే విధానం: పెసర్లను నానబెట్టి దానిలో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి రుబ్బి ఉంచాలి. చింతపండులో ఉప్పు, పసుపు వేసి నానబెట్టి ఉంచాలి. ముందుగా రుబ్బి ఉంచుకున్న పెసర్ల మిశ్రమాన్ని పెనంపై అట్టులా వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అట్టు సిద్ధమయ్యాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసం పోసి మరగనివ్వాలి. తర్వాత పెసరట్టు ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పెసరట్టు కూర రెడీ.